వాయిస్ ఆఫ్ పిఎస్ఆర్కి మిత్రులందరికీ మరోసారి స్వాగతం. ఈరోజు అక్టోబర్ 1వ తేదీ. అక్టోబర్ 1వ తేదీన ప్రతి ఏటా కూడా మన దేశంలో జాతీయ రక్తదాన దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. జాతీయ రక్తదాన దినోత్సవాన్ని జరుపుకోవడానికి గల ప్రధాన కారణం ఏమిటంటే స్వచ్ఛంద రక్తదాతల్ని ప్రోత్సహించడం. అందువల్ల ఈ రోజును జాతీయ స్వచ్ఛంద రక్తదాతల దినోత్సవంగా చెప్పుకోవడం సమంజసంగా ఉంటుంది. గతంలో అంటే హెచ్ఐవి ఈ దేశంలో వ్యాప్తి చెందకముందు ప్రొఫెషనల్ డోనర్స్ నుంచి ఎక్కువగా బ్లడ్ బ్యాంకులు రక్తాన్ని సేకరించేవి. ప్రొఫెషనల్ బ్లడ్ డోనర్స్ అంటే రక్తాన్ని అమ్ముకునేవాళ్ళు. రిక్షా కార్మికులు, దినసరి కూలీలు పని లేని రోజుల్లోనూ చిత్తు కాగితాలు ఏరుకునేవారు. ఇటువంటి వాళ్ళు గతంలో డబ్బులు అవసరం అయినప్పుడల్లా తమ రక్తాన్ని అమ్ముకునేవారు. ఎప్పుడైతే హెచ్ఐవి ఈ దేశంలో విస్తృతంగా వ్యాప్తి చెందడం ప్రారంభించిందో అప్పుడు ప్రభుత్వాలు దీని మీద ఎక్కువ దృష్టి పెట్టాయి. సుప్రీంకోర్టు కూడా ప్రొఫెషనల్ బ్లడ్ డొనేషన్ని నిషేధించాలి అని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఆ నేపథ్యంలో 1998 జనవరి 1వ తేదీ నుంచి ఈ దేశంలో ప్రొఫెషనల్ బ్లడ్ డొనేషన్ని నిషేధించడం జరిగింది. ప్రొఫెషనల్ బ్లడ్ డొనేషన్ ఎప్పుడైతే నిషేధించారో స్వచ్ఛంద రక్తదాతల్ని ప్రోత్సహించాల్సిన అవసరం ఏర్పడింది. ఎందుకు అంటే మన దేశంలో అవసరాలకు సరఫరాకు మధ్య చాలా వ్యత్యాసం ఉంది. రక్తానికి సంబంధించి రక్తదానం గురించి, రక్త మార్పిడి గురించి మనం తరచుగా వింటున్నప్పటికీ కూడా ఈ దేశంలో చాలామంది ప్రజల్లో రక్తదానం గురించి నేటికి సరైన అవగాహన లేదు అనేది వాస్తవం. రక్తదానానికి సంబంధించి చాలామందిలో పలు అపోహలు ఉన్నాయి. తమ కుటుంబ సభ్యులకు రక్తం అవసరమైన సందర్భాల్లో కూడా చాలామంది రక్తదానం చేయడానికి ముందుకు రాకుండా బయట బ్లడ్ బ్యాంకుల్లో రక్తం దొరుకుతుంది కదా, మనం కొనుక్కోవచ్చు అనే ధోరణిలోనే ఇవాళకి కూడా ఉంటున్నారు. మాకు తరచుగా ఫోన్ చేసేవాళ్ళు కూడా మాకు ఫలానా బ్లడ్ గ్రూపు కావాలండి, మా బంధువులు ఆసుపత్రిలో ఉన్నారని అడిగిన సందర్భాల్లో మాబోటి వాళ్ళం వెంటనే ఒక ప్రశ్న వేస్తాం, మీ కుటుంబంలో రక్తదానం చేసేవాళ్ళు ఎవరైనా ఉన్నారా అని. అబ్బాయి మా ఇంట్లో అందరికీ నీరసం అండి, మాకు రక్తదానం చేయడం వీలు పడదు, ఎంత ఖర్చు అయినా పర్వాలేదండి మేము బయట కొనుక్కుంటాం అంటూ ఉంటారు చాలామంది. అంటే ఇలాంటి వాళ్ళ ఉద్దేశం ఏమిటంటే మేము రక్తదానం చేయకపోయినా మాకు అవసరం అయినప్పుడు ఇచ్చేవాళ్ళు ఎక్కడో ఉంటారు అనే భావనలోనే చాలామంది కనిపిస్తూ ఉంటారు. ఇది సరైన ధోరణి కాదు. మనకి రక్తం అవసరమైన సందర్భాల్లో మన కుటుంబ సభ్యుల అవసరాలను కూడా మనం తీర్చే పరిస్థితుల్లో లేకపోతే మన కోసం ఇతరులు ఎవరో మనకు తెలియని వాళ్ళు రక్తం ఇవ్వాల్సిన అవసరం ఏముంది అని మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. ఈవేళ రక్తదాతల్లో మనకి 4 రకాల రక్తదాతలు కనిపిస్తారు. 1 స్వచ్ఛంద రక్తదాతలు, 2 ప్రొఫెషనల్ బ్లడ్ డోనర్స్, 3 రీప్లేస్మెంట్ బ్లడ్ డోనర్స్, 4 ఆటోలాగస్ బ్లడ్ డోనర్స్. ఆటోలాగస్ బ్లడ్ అంటే తమ అవసరాలకు గాను ముందుగానే తాము రక్తదానం చేసి బ్లడ్ బ్యాంకులో ఆ రక్తాన్ని నిల్వపరిచి ఉంచుకోవడం. స్వచ్ఛంద రక్తదాతల్ని వాలంటరీ బ్లడ్ డోనర్స్ అంటాం. ఈ దేశంలో ఎక్కువగా రక్త అవసరాలు తీరుస్తున్నది వీళ్ళే. కానీ ఆశించిన స్థాయిలో ఇవాళకి కూడా మన దేశంలో స్వచ్ఛంద రక్తదానం జరగడం లేదు. అందువల్లనే అవసరమైన సందర్భాల్లో తమకు తగిన రక్తం దొరక్క ఇప్పటికి కూడా కొంతమంది పేషెంట్లు మరణించడం అక్కడక్కడ జరుగుతూ ఉంది. ఇది చాలా శోచనీయమైన విషయం. సాటి మనిషి ప్రాణాన్ని మన రక్తదానంతో నిలబెట్టడానికి అవకాశం ఉన్నప్పుడు రక్తదానం పట్ల మనకున్న అపోహల కారణంగా రక్తదానం చేయకుండా
మరో మనిషి ప్రాణం వదిలే పరిస్థితి వచ్చింది అంటే మనలో మానవత్వం లోపించింది అని అర్థం. ఈవేళ మన దేశీయ అవసరాల్లో 60% మాత్రమే స్వచ్ఛంద రక్తదాతల ద్వారా రక్తం దొరుకుతుంది. మిగతా 40% కూడా డెఫిసిట్ ఉంది. ఆ డెఫిసిట్ని పూడ్చడం కోసం చాలా సందర్భాల్లో ఎవరికైనా రక్తం అవసరమైతే రక్తం అవసరమైన వారికి తగిన గ్రూపు బ్లడ్ వాళ్ళ కుటుంబ సభ్యుల్లో ఎవరి దగ్గర లేకపోయినప్పటికీ కూడా ఏదో గ్రూపు రక్తాన్ని రీప్లేస్మెంట్ రూపంలో ఇవ్వమని చెప్పి చాలా బ్లడ్ బ్యాంకులు ఈవేళ పట్టుపడుతున్నాయి. దీన్ని తప్పుపట్టడానికి కూడా లేదు. కొన్ని బ్లడ్ బ్యాంకులు అయితే మీరు రీప్లేస్మెంట్ ఏదో ఒక బ్లడ్ గ్రూప్ ఇస్తేనే మేము ఇస్తాం, లేదంటే దానికి అదనపు ఛార్జ్ చేస్తాం, మీ దగ్గర 300 400 ఎక్స్ట్రా వసూలు చేసి డిపాజిట్గా మా దగ్గర ఉంచుతాం. ఈవేళ వెంటనే మీరు రీప్లేస్మెంట్ ఇవ్వలేకపోయినప్పటికీ కూడా మీరు ఎవరినో ఒకరిని తీసుకొచ్చి ఏదో గ్రూప్ రక్తాన్ని దానం చేయిస్తే ఆ అమౌంట్ మీకు తిరిగి ఇస్తామని చెప్పి చెప్పడం జరుగుతుంది. తప్పనిసరి పరిస్థితుల్లో చాలామంది తమ కుటుంబీకుల అవసరం కోసం రక్తాన్ని తీసుకోవాల్సి వచ్చి బంధువులను మిత్రులను వేడుకుని రీప్లేస్మెంట్ ఇప్పించడం జరుగుతుంది. అంటే రీప్లేస్మెంట్లో రక్తదానాన్ని చేయడానికి ముందుకు వచ్చేవాళ్ళు ఎవరు కూడా స్వచ్ఛందంగా రక్తదానం చేయడానికి సిద్ధపడేవాళ్ళు కాదు. గత్యంతరం లేని స్థితిలో తమ బంధువులు ఒత్తిడి చేశారనో తమ స్నేహితులు ఒత్తిడి చేశారనో వచ్చి రక్తదానం చేసేవాళ్ళే రీప్లేస్మెంట్ డోనర్స్. ఇకపోతే ప్రొఫెషనల్ బ్లడ్ డొనేషన్ని 1998లోనే నిషేధించినప్పటికీ కూడా ఇవాళకి అక్కడక్కడ ప్రొఫెషనల్ డోనర్స్ కనిపిస్తూనే ఉన్నారు. అలాంటి వాళ్ళని అడపాదడపా ప్రోత్సహిస్తున్నటువంటి బ్లడ్ బ్యాంకులు కూడా ఉన్నాయనడం సత్యదూరం కాదు. ప్రొఫెషనల్ బ్లడ్ డోనర్స్ ఎప్పుడూ కూడా ప్రమాదమే. ప్రొఫెషనల్ బ్లడ్ డోనర్స్ డబ్బులకి ఇబ్బందుల్లో ఉండి రక్తదానం చేసేవాళ్ళు కాబట్టి అటువంటి వాళ్ళకి చెడు అలవాట్లు ఉండేటువంటి అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి అంటే జనరల్గా బిచ్చగాళ్ళు, రిక్షా కార్మికులు, చిత్తు కాగితాలు ఏరుకునేవాళ్ళు, దినసరి కూలీ మీద బతుకుతూ ఏ రోజైనా కూలి పని దొరకకపోతే డబ్బులు లేక ఇబ్బంది పడేవాళ్ళు, ఇటువంటి వాళ్ళు జనరల్గా ప్రొఫెషనల్ డోనర్స్గా మారుతూ ఉంటారు. వాళ్ళలో బ్యాడ్ హ్యాబిట్స్ కూడా కాస్త ఎక్కువగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి కొన్ని సందర్భాల్లో బ్లడ్ బ్యాంకులు చేసేటువంటి పరీక్షల్లో కూడా దొరకని వ్యాధులు వాళ్లకు ఉండేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి అటువంటి ప్రొఫెషనల్ డొనేషన్స్ని నిషేధించడం జరిగింది. అయినప్పటికీ అడపాదడపా జరుగుతుందన్నమాట వాస్తవం. మేము పాలకొల్లులో గతంలో హెచ్ఐవి రోగుల కోసం క్లినిక్ ఓపెన్ చేసినప్పుడు 750 మంది హెచ్ఐవి రోగులకు మేము చికిత్స అందిస్తే అందులో 4 హెచ్ఐవి పాజిటివ్ బారిన పడిన వాళ్ళలో బ్లడ్ బ్యాంకులో రక్తం తీసుకుని ఆపరేషన్ సందర్భంలో ఎక్కించుకున్న వాళ్ళు 3 అయితే ఒక వ్యక్తికి డైరెక్ట్గా బ్లడ్ బ్యాంకులో రక్తం తీసుకోకుండానే ఆసుపత్రిలోనే మరో వ్యక్తి నుంచి రక్తం తీసి ఎక్కించడం జరిగిందని చెప్పి మాకు ఆ పేషెంట్ తల్లి ద్వారా తెలిసింది. మరి ఈ నేపథ్యంలో ప్రొఫెషనల్ డొనేషన్స్ ఎక్కడున్నాయి ఎక్కడ లేవు అన్నది మనం నిర్ధారించలేం. రీప్లేస్మెంట్ డోనర్స్ని మనం తప్పట్లేం. వాలంటరీ డోనర్స్ దగ్గరకు వచ్చేటప్పటికి ఎక్కువ మంది సత్ప్రవర్తన కలిగిన వాళ్ళే, అంటే బ్యాడ్ హ్యాబిట్స్ లేని వాళ్ళే స్వచ్ఛంద రక్తదానానికి ముందుకొచ్చి తరచుగా తమ రక్తాన్ని దానం చేస్తూ ఉంటారు. అందువల్ల వాలంటరీ బ్లడ్ డొనేషన్స్ రూపంలో వచ్చినటువంటి రక్తాన్ని మనం స్వీకరించడానికి ఇబ్బంది పడవలసిన అవసరం ఉండదు. కానీ ఈవేళ బ్లడ్ బ్యాంకులు చేస్తున్నటువంటి పరీక్షల్లో
హెచ్ఐవి సోకిన వ్యక్తి విండో పీరియడ్లో కనుక ఉన్నట్టయితే ఆ విషయం మనకి తెలిసేటువంటి అవకాశం లేదు కాబట్టి, పరీక్షల ద్వారా బ్లడ్ బ్యాంకులు కూడా దాన్ని నిర్ధారించలేవు కాబట్టి, మనకి రక్తం అవసరమైన సందర్భాల్లో, మనకి అంటే మన కుటుంబ సభ్యులకి రక్తం అవసరమైన సందర్భాల్లో సాధ్యమైనంత వరకు మనకి తెలిసిన వ్యక్తుల నుంచో, సత్ప్రవర్తన కలిగి ఉంటారు అని నమ్మకం ఉన్న వ్యక్తుల నుంచో రక్తాన్ని స్వీకరించి దాన్ని వాడుకోవడం అనేది ఆరోగ్యదాయకం అని నేను వ్యక్తిగతంగా అభిప్రాయపడుతున్నాను. బ్లడ్ బ్యాంకుల ద్వారా తీసుకునే రక్తం సురక్షితమైన రక్తమే, కానీ 100కి 100 పాళ్ళు కూడా సురక్షితం అని చెప్పి ఎవరూ సర్టిఫై చేయలేరు. బ్లడ్ బ్యాంకులు మన దగ్గర రక్తాన్ని స్వీకరిస్తే, అంటే మనం బ్లడ్ డొనేషన్ చేసినప్పుడు మన దగ్గర నుంచి రక్తాన్ని స్వీకరిస్తే, వాళ్ళు కొన్ని పరీక్షలు చేసిన అనంతరం మాత్రమే, దాన్ని సురక్షిత రక్తమా కాదా అని నిర్ధారించిన అనంతరం మాత్రమే ఇతరులకి ఇవ్వడం జరుగుతుంది. అయినప్పటికీ కూడా రిస్క్ ఫ్యాక్టరు 0.01 0.001 ఎంతో కొంత ఉండక తప్పదు అనేది మనం అందరం గుర్తించాలి. అందువల్ల స్వచ్ఛంద రక్తదానాన్ని మనం అందరం ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. మన దేశంలో ప్రతి 1000 మందిలోనూ ఒక 10 మంది కూడా రక్తదానం చేయడానికి ముందుకు రావట్లేదు. ఇది చాలా శోచనీయమైన విషయం. 1000 మందిలో నిజంగా రక్తదాతలుగా మారుతున్న వాళ్ళ సంఖ్య మన దేశంలో 5 నుంచి 6 వరకు మాత్రమే ఉంది. ఇది స్విట్జర్లాండ్ లాంటి కొన్ని దేశాల్లో అయితే 100కు పైగా రక్తదానం చేస్తున్నారు. 100 మందికి పైగా 1000 మందిలో. మరి మన స్థానం ఎక్కడ? మన దేశంలో రక్తానికి కొరత ఏ స్థాయిలో ఉందో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. మనం ఏదో ప్రతి ఏటా మొక్కుబడిగా జాతీయ రక్తదాన దినోత్సవాన్ని జరుపుకోవటం కాకుండా స్వచ్ఛంద రక్తదానాన్ని ప్రోత్సహించడానికి దేశ పౌరులందరూ కూడా ముందుకు రావాల్సినటువంటి అవసరం ఉంది. ఆ క్రమంలో రక్తదానానికి సంబంధించి ఏమైనా అపోహలు ఉన్నట్లయితే ఆ అపోహలను నివృత్తి చేసుకోవడానికి కూడా ఈ సందర్భంగా మనందరం ప్రయత్నించాల్సిన అవసరం ఉంది. రక్తదానానికి సంబంధించి ఈ వీడియో చూసిన మిత్రుల్లో ఎవరికైనా అనుమానాలు కానీ, సందేహాలు కానీ, సూచనలు సలహాలు అవసరమైనా కానీ కామెంట్ల రూపంలో మీరు తెలియజేయండి. వాటన్నిటికీ సమాధానం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పి మనవి చేస్తూ, స్వచ్ఛంద రక్తదానాన్ని ప్రోత్సహించాల్సిందిగా ముఖ్యంగా 18-60 సంవత్సరాల మధ్య వయస్సులందరినీ కూడా ఈ సందర్భంగా నేను అభ్యర్థిస్తున్నాను.